నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం లోక్ అదాలత్లు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హైదరాబాద్ ఎండి అబ్దుల్ జావిద్ పాషా గారు, అలాగే న్యాయవాది జి రాజవర్ధన్ రెడ్డి గారు. వారి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 39A ఏం చెప్తోంది? ఆర్టికల్ 39A అన్న విషయము భారత రాజ్యాంగంలో ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చెప్తుందండి. అది సమన్యాయము మరియు ఉచిత న్యాయ సహాయానికి సంబంధించింది. దాన్ని భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976వ సంవత్సరంలో పొందుపరచడం జరిగింది. అంటే న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి పేద బీద అన్న తేడా, పేద ధనిక అన్న తేడా అటువంటిది ఉండదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా ఏ పౌరుడు ఆర్థిక కారణాల వల్ల కానివ్వండి, మరే ఇతర బలహీనతల వల్ల కానీ న్యాయం పొందకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఉచిత న్యాయ సహాయాన్ని ఈ అధికరణం ఆర్టికల్ 39A రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే గౌరవ సుప్రీంకోర్టు వారు తమ తీర్పులలో ఏ ముద్దా అయినా పేదరికం వలన న్యాయం పొందలేకపోతున్నాడో ప్రభుత్వం విధిగా న్యాయ సహాయం అందించాలని సూచించడం జరిగింది. తర్వాత తీర్పుల్లో కూడా భారత అత్యున్నత న్యాయస్థానము దీన్ని ఉచిత న్యాయ సహాయం పొందడం అన్నది ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైనటువంటి జీవించే హక్కులో భాగంగా పేర్కొనడం జరిగింది. దాని తర్వాతనే మనకి కేంద్ర ప్రభుత్వము లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987ని రూపొందించడం జరిగింది. దాని ప్రకారము పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించబడుతుంది. అలాగే ఈ చట్టం ద్వారా న్యాయార్థులకు ఉచిత సహాయం ఎలా లభిస్తుంది, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ముఖ్యంగా ఈ చట్టం ద్వారా 3 ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. 1, ఉచిత న్యాయ సహాయం అందించడం. 2, ప్రజలకి చట్టాలపైన అవగాహన కల్పించడం. 3వది, లోక్ అదాలత్ నిర్వహించి కేసులు త్వరితగతిన పరిష్కరించేటట్టు చూడడం. ఇప్పుడు ఉచిత న్యాయ సహాయము ఎందుకోసం అంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కొంతమంది కోర్టు మెట్లెక్కడానికి పేదరికం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అలాంటి వారికి ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులో భాగంగా వారికి ఉచితంగా ఒక న్యాయవాదిని నియమించేసి వాళ్ళ కేసు కోర్టులో అయ్యేటట్టు చూస్తూ ఉంటాం. 2వది, లీగల్ అవేర్నెస్ క్యాంప్స్. న్యాయ విజ్ఞాన సదస్సుల్ని నిర్వహించి ప్రజల్ని చట్టాలపైన అవగాహన కల్పిస్తూ ఉంటాం. ఎందుకంటే భారతదేశంలో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. అంటే ఒక తప్పు చేసి ఒక వ్యక్తి నాకు ఈ చట్టం గురించి తెలియదు కాబట్టి నేను తప్పు చేశాను అని తప్పించుకోవడానికి లేదు. ఒక వ్యక్తి ఒకరిని చంపేసి మర్డర్ చేసేసి నాకు ఇది తప్పు, నేరం కాదు, నేరం అని నాకు తెలియదు అందుకే నేను చేశాను అని చెప్పడం కుదరదు. అందరికీ చట్టాలపైన అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే సామాన్యమైనటువంటి ప్రజలకి ఈ విషయాలు తెలియకపోవచ్చు. అందుకే మేము గ్రామాలలోనూ, మండల స్థాయిల్లోనూ, జిల్లా స్థాయిల్లోనూ వెళ్ళి ఈ లీగల్ సర్వీసెస్ కార్యక్రమాల ద్వారా అవగాహన, ఈ లీగల్ సర్వీస్ ప్రజా చైతన్య సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాల్ తీసుకుందాం. పద్మలత గారు నంద్యాల నుంచి. హలో. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే. మా మామగారు మాకు ఆస్తి రాసిచ్చారు. మరి వారు పోయిన తర్వాత మా ఆడబిడ్డలు, మరి మా ఆడబిడ్డలు కూడా లేరు. వాళ్ళ సంతతికి ఆస్తి కావాలని మళ్ళీ మా ఆడబిడ్డలు పెట్టుకున్నారు. మేము ఎట్లా, మరి మా మామగారేమో లేదని రాసిచ్చారు. మీ మామగారికి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మా మామగారి సొంత ఆస్తి. ఓకే. ఎంతమంది పిల్లలు ఆయనకి? ఆయనకు 3 అయితే, ఒక కొడుకు దత్తు తీసుకున్నారు. 2 కొడుకులకు ఆయన రాసిచ్చారు. ఆడపిల్లలకు లేదు, నేను అప్పుడే కట్నాలు ఇచ్చినానని విషదంగా రాసిచ్చారు మాకు. అంటే మా ఆడబిడ్డలు కూడా లేరు ఇప్పుడు. మా వారు, మా మరిది కూడా లేరు. అందుక మేము ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సంతతికి కావాలని మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నారు. వాళ్ళ సంతతికి ఏమంటే అప్పుడు మా మామగారు లేదని చెప్పారు, రాసిచ్చారు. మీకు మాత్రమే ఆడపిల్లలకు లేదని రాసి వాళ్ళ పెండింగ్లు 40-50 దశకంలో అయినాయి. వాళ్ళు కూడా లేరు. రిజిస్ట్రేషన్ కూడా చేశారమ్మా ఆస్తిని? ఏమండి, రిజిస్ట్రేషన్ కూడా చేశారు ఆస్తిని? చేసిచ్చారు మా మామగారు అప్పుడు. ఓకే.
జడ్జి గారు. రిజిస్ట్రేషన్ మళ్ళీ ఇప్పుడు కాలేదు, అందుకు ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలా, మాకు ఇవ్వండి అని మా బిడ్డలు చేసినారు. రిజిస్ట్రేషన్ కాలేదు అంటే ఎప్పుడు కాలేదమ్మా? మా మామగారేమో 84లో రాసిచ్చారు. ఉట్టిగా పేపర్ మీద రాసిచ్చారా, రిజిస్ట్రేషన్ చేశారా? లేదు, వీలునామాలే రాశారు. వీలునామా రాశారు. ఓకే జడ్జి గారు. అంటే అమ్మా ఇది కోర్టులో కేసు ఉందా అమ్మా? ఇది కోర్టులో వేసుకున్నారా మీరు దీన్ని? వాళ్ళు వేశారు కోర్టులో, మాకు కావాలి మరి అని బిడ్డలు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు వాళ్ళకే కావాలంటున్నారా, లేకపోతే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏమన్నా పరిష్కారం కోసం చూద్దామంటున్నారా? లేదు, కావాలని కోర్టులో వేశారు, మాకు కావాలి భాగము అని. అంటే మీరమ్మా ఒకటి చేసుకోవచ్చు. ఇప్పుడు అది సివిల్ కేసుకు సంబంధించింది కాబట్టి మీరు కూడా ఆ కేసులో మీకు కూడా వాటా ఉంటుందని మీరు అనుకున్నట్లయితే మీరు కూడా ఇంప్లీడ్ అవ్వచ్చు ఆ కేసులో. ఒకటి లేదు, మీరు మహిళ కాబట్టి మీకు అడ్వకేట్ని పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉందంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి న్యాయ సేవా సంస్థకి వెళ్ళేసి మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు ఉచితంగా మీకు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. చేసేస్తే కేసులో కోర్టు పరంగా వెళ్తే కోర్టులో ఉన్నటువంటి ప్రొసీజర్ హార్డిల్స్ని చేసుకొని మనం కోర్టులో డిసిషన్ వస్తూ ఉంటుంది. మీరు న్యాయ సేవా సంస్థను సంప్రదించేసి మీరు ఇద్దరూ కలిసి ఏమైనా రాజీకి ఏమైనా అవకాశం ఉంటే అక్కడ ట్రైన్డ్ మీడియేటర్స్ కూడా ఉంటారు మీకు. వాళ్ళు ఈ అంశాలపైన మీతో రాజీకి సంబంధించిన విషయాలు మాట్లాడేసి మీరు రాజీ చేసుకున్నట్లయితే ఒక అవార్డుని తయారు చేయడం జరుగుతుంది. అంటే ఆవిడ ఏమంటున్నారంటే అండి, మా మామగారి స్వార్జితం కదా, మాకు వీలునామా రాసిచ్చారు కదా, ఇప్పుడు ఆడపిల్లలకి ఎందుకు వెళ్తుంది అన్న పాయింట్ లో మాట్లాడుతున్నారు. వీలునామా రాసిచ్చినప్పుడు వీలునామా ప్రకారమే పోవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు మనము వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని రాజీ పరంగా ఏమన్నా మాట్లాడుకుంటే వాళ్ళు అదర్ మోడ్ ఆఫ్ అంటే కోర్టులో ప్రొసీజర్ కాకుండా ఈ న్యాయ సేవా సంస్థ ద్వారా మీరు కేసు రాజీ పరుచుకునే అవకాశం ఉంటుంది. లేదు మీరు వెళ్ళారనుకోండి, ఇప్పుడు మేడం చెప్పినంత సులువుగా అక్కడ ఫ్యాక్ట్స్ మనకు తెలియకపోవచ్చు. కాబట్టి వాళ్ళకి వీలునామా రాస్తే వీలునామా ప్రకారమే వెళ్ళాల్సి ఉంటుంది. కోర్టు కూడా చూసిద్ది, ఆ వీలునామాని తను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కోర్టులో. అప్పుడు దాని ప్రకారం కోర్టు జడ్జిమెంట్ ఇస్తారు. మరో కాల్ తీసుకున్నాం అండి, పార్వతీపురం నుంచి రాజశేఖర్ గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మాది పార్వతీపురం అండి. మాది ఏంటంటే మా తాతగారి ఆస్తి మా పెదనాన్న, ఇంకో పెదనాన్న, మా నాన్నగారు పంచుకున్నారు మేడం. అది కోర్టు నుంచే తీసుకున్నాం. అయితే ఇందులో కొంత ల్యాండ్ ఏంటంటే మ్యూటేషన్ జరగలేదు. మాకు రావాల్సింది మా నాన్నగారు రీసెంట్ గా వాళ్ళ పేరు మీద పట్టా ఉంది, డి పట్టా అని ఉందని చెప్పేసి మాకు పిఓటి నోటీస్ ఇచ్చారు మేడం. అయితే మేము కూడా మా తాతగారి పేరు మీద ఉన్నా మాకు లేగలేదే కదా మేడం మేము కూడా. అయితే అది రికార్డులోనే రావట్లేదు మేడం. దీని మీద ఇప్పుడు ఆ కోర్టు కేసు మీద మళ్ళీ మేము ఇప్పుడు వెళ్ళి వేయొచ్చా అనేది నా అభిప్రాయం మేడం. అది మీ తాతగారికి గవర్నమెంట్ ఇచ్చారా అండి, లేకపోతే కొన్నారా? తాతగారి పేరు మీద ఇచ్చినట్లు గవర్నమెంట్ ల్యాండ్లు కొన్ని రికార్డులు చెప్తున్నాయి మేడం. అంటే వాళ్ళు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటే వాళ్ళు మీ తాతగారి పేరు మీద ఇచ్చామని అంటున్నారు. కానీ రీసెంట్ గా సర్వే అయ్యేటప్పుడు ఆర్డీఓ గారు ఏంటంటే మాకు పిఓటి నోటీస్ ఇచ్చారు. అంటే మీ పెదనాన్న గారిది మీరు ఎలా వాడతారు అనేసి ఇచ్చారనమాట. మాకు ఇప్పుడు ఆ రికార్డుల గురించి అప్పుడు తెలుసుకోలేకపోయాం. తెలుసుకున్న తర్వాత ఎన్నిసార్లు ఆఫీస్కి తిరిగినా సరే అది ఎంట్రీ అవ్వట్లేదు మేడం. ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి సలహా తీసుకుందామని న్యాయ సేవ కార్యక్రమానికి కాల్ చేస్తాం. ఓకే లాయర్ గారు. మీకు తాతగారి నుంచి ఆస్తి సంక్రమించింది కాబట్టి మీకు కూడా సమాన హక్కు ఉంటుంది. ఒకవేళ రికార్డ్స్లో ఏమన్నా మిస్టేక్ జరిగితే కనుక రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీరు న్యాయ సేవా అధికారిని అక్కడ సంప్రదించినట్టయితే ఆయన తగిన సహాయం ఇస్తారు. దాన్ని బట్టి అదే విషయం చెప్తున్నాను. మీరు ఇప్పుడు న్యాయ సేవా అధికార సంస్థ ఉంది కదా, అక్కడ మీ జిల్లా కానీ దగ్గరలో మీ కోర్టులో ఉన్న సంస్థను సంప్రదించినట్టయితే వాళ్ళు న్యాయ సహాయం అందించి మీకు ఒక అడ్వకేట్ను అపాయింట్ చేస్తారు. దానికి కావలసిన అంత మీకు సాయం చేస్తారు వాళ్ళు. దాన్ని బట్టి మీ కేసు సాల్వ్ చేసుకోవచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి, నంద్యాల నుంచి అజయ్ గారు. హలో హలో జడ్జి గారు, అలానే జైల్లో ఉన్న ఖైదీలకి మన న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఎలాంటి సహాయం లభిస్తుంది? జైల్లో ఉన్న ప్రతి ఖైదీకి ఉచితంగా న్యాయ సహాయం అందించబడుతుంది.
ఈ చట్టం ద్వారా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్లో జైల్లో ఉన్న ఖైదీలు అంటే వాళ్ళు శిక్షపడ్డ ఖైదీలు కానివ్వండి, జైల్లో కేసులు నడుస్తున్నటువంటి ముద్దాయిలైనా కానివ్వండి, వాళ్ళకి ఉచితంగా న్యాయ సాయం అనేది అందించబడుతుంది. ఓకే, ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళలో రకరకాల కేసులు ఉంటాయి. క్రిమినల్ కేసులు ఉండొచ్చు, సివిల్ కేసులు ఉండొచ్చు. ఇలాంటప్పుడు అంటే క్రిమినల్ కేసులు మీన్స్ ఎవరినైనా హత్య చేశారనుకోండి, అలాంటప్పుడు కూడా వాళ్ళు న్యాయ సహాయం పొందొచ్చు అంటారు న్యాయసేవాధికారి? ఎవరైనా కోర్టులో కేసు నడిపించుకోవడానికి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే జైల్లో ఉన్న ఖైదీకి విధిగా న్యాయ సహాయం అందించాలని ఈ చట్టం చెప్తా ఉంది. సో జైల్లో వాళ్ళు ఎక్కువ రోజులు అడ్వకేట్ ని పెట్టుకోకుండా వాళ్ళ కేసులు డిలే అయ్యే అవకాశం ఉండకూడదు అన్న ఉద్దేశంతో గవర్నమెంటే ఒక ఉచితంగా అడ్వకేట్ ని అపాయింట్ చేసేసి వాళ్ళ కేసు చేస్తూ ఉంటుంది. ఇది కేవలం ఏంటంటే పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి చట్టం. అంటే ఏ వ్యక్తి కూడా పేదరికం వల్ల న్యాయం పొందడానికి ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. హలో హలో మేడం, నమస్తే మేడం. ప్రవీణ్ గారు చెప్పండి. మేడం, ఇది మన మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నారు సార్. ఓకే మేడం, ఇది మా తాతయ్య, మా అమ్మ వాళ్ళ డాడీ ప్రాపర్టీ మేడం. అమ్మ వాళ్ళ తాతయ్యది అంతే కదా? తాతయ్య, అవును మేడం. ఆ ప్రాపర్టీ వచ్చేసి అమ్మిన తర్వాత మా తాతయ్య ఏం చేశాడంటే మా మామయ్యల పేరు మీద, ఇద్దరు పేరు మీద చేశాడు మేడం. వేరే దగ్గర పొలం కొని అది మా మామయ్యల పేరు మీద చేశాడు. అప్పటికి మా మమ్మీ మ్యారేజ్ అయిపోయింది మేడం. ఓకే, ఇప్పుడు దానిపైన ఇప్పుడు మేము అడిగితేనేమో మా మామయ్య వాళ్ళు అంటున్నారు మీరు కేసు వేసుకోండి అనే విధంగా మాట్లాడుతున్నారు. ఓకే, ఎవరంటున్నారు కేసు వేసుకోమని? మీ మామయ్య వాళ్ళు అంటే మీ అమ్మ వాళ్ళ బ్రదర్స్? అవునవును, అంతే కదండి? అవును మేడం. ఓకే, ఈ ఆస్తి ఎవరికైతే ఉన్నారో వాళ్ళ స్వార్జితమా అండి, లేకపోతే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తినా? పూర్వీకులేదు మేడం. అంటే మా తాతయ్య వాళ్ళ డాడీ ఆస్తి అమ్మేసి కొనుక్కొని మా మామయ్య పేరు. కొంచెం మీరు క్లారిటీ ఇవ్వట్లేదు. అమ్మేసి కొనుక్కోవడం ఏంటండి? మా తాతయ్య ఆస్తి, మా తాతయ్య వాళ్ళ నాన్న ఆస్తి మేడం, మా అమ్మ వాళ్ళ తాతయ్యది, అది అమ్మేసి ఇప్పుడు మా మామయ్య పేరు మీద ఎకరన్నర పొలం కొన్నారు మేడం. ఓకే, అది అమ్మేసి ఆ డబ్బులతోటి ఎకరన్నర పొలం కొని మీ మామయ్య పేరు మీద పెట్టారు అంతే కదండి? అవును మేడం. అప్పటికి మా మామయ్యలు 12 years 11 years మేడం. ఓకే, అంత చిన్న వయసులోనే పెట్టేశారు వాళ్ళ పేరు మీద. అవును మేడం. సో ఇప్పుడు అందులో మీ అమ్మగారికి వాటా కావాలని కోరుకుంటున్నారు అంతేనండి? అవును మేడం. జడ్జి గారు, మీరేమనుకుంటున్నారండి? కోర్టులో కేసు వేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఎట్లా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారు? కాంప్రమైజ్ అయితేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాను మేడం. దానికి మీరు ఒకటి చేయొచ్చండి. కోర్టు దాకా వెళ్ళడము మీకు ఇబ్బంది అని అనుకుంటే మీరు ఒక ప్రీ లిటిగేషన్ కేసు అంటే ఒక అప్లికేషన్ మీద రాసి మీ సమస్యని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మీరు ఏ జిల్లాలో అయితే ఉన్నారో అక్కడ న్యాయ సేవాధికార సంస్థకు కనుక మీ అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీ మామయ్య వాళ్ళని కూడా పిలిపించేసి వాళ్ళు ఒకసారి మీ దగ్గర ఉన్న కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని పరిశీలించేసి ఏమాత్రము రాజీకి అవకాశం ఉన్నట్లయితే రాజీ పరుస్తారు. రాజీ పరిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అవార్డు ఇస్తారు మీకు కోర్టు వారు, ఆ న్యాయ సేవాధికార సంస్థ అంటే కోర్టు ద్వారానే అది రాజీ పరిచేసి వాళ్ళకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డు మీకు పూర్తిగా ఫైనల్ మన కోర్టులో జడ్జిమెంట్ ఎట్లా ఉంటుందో ఆ జడ్జిమెంట్తో సమానంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు వస్తారా రానా అన్నది మీరు ఒక అప్లికేషన్ ఇచ్చినట్లయితే కోర్టు ఇనిషియేటివ్ తీసుకొని, న్యాయ సేవా సంస్థ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని నోటీస్ ఇచ్చి పిలిపించడం జరుగుతుంది. పిలిపించి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసేసి మీ డాక్యుమెంట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ పరిశీలించేసి ఇది కనుక కాంప్రమైజ్కి అవ్వగలిగితే కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది. లేదంటే మీకు తగు రీత్యా సలహా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అమ్మేశారు సార్, మా మామయ్య వాళ్ళు అమ్మేశారన్నారు. మీరు అమ్మేసి వేరే ప్రాపర్టీ కొనుక్కున్నా అంటున్నారు. ఇదే సార్, మా మామయ్య పేర్ల మీద ఏదైతే మా తాతయ్య రాసిండో అది అమ్మేశారు. అవును, అది అమ్మేసేసి వేరే ప్రాపర్టీ కొనుక్కున్నారా వాళ్ళు? కొనుక్కున్నారో లేదో తెలియదు సార్. అదే మీరు చెప్పేటటువంటి సమస్యని మీరేమన్నా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే దాన్ని అటాచ్ చేసేసి దగ్గరలో ఉన్న న్యాయ సేవా సంస్థని మీరు సంప్రదించినట్లయితే మీ మామయ్య వాళ్ళని కూడా పిలిచేసి ఒక్కసారి వాళ్ళు అన్ని చూసేసి పరిశీలించేసి అవసరమైతే కౌన్సిలింగ్ చేసేసి మీకు రాజీ పడే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మీరు చట్టరీత్యా దానికి రాజీ కనుక మీకు కూడా వచ్చింది అనే అవకాశం ఉంటే వాళ్ళకి చెప్పేసి చేస్తారు. లేదు అంటే రాజీ చేయలేమనుకుంటే మీకు కనీసం న్యాయ సలహా ఇవ్వడం జరుగుతుంది. మరో కాల్ తీసుకున్నాం అండి. హైదరాబాద్ నుంచి రవికుమార్ గారు. హలో
మీ వాయిస్ బాగా లోగా అనిపిస్తుంది మేడం గారు. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నేను 10 సంవత్సరాలు ఒక ఐటీ ఇండస్ట్రీ టెక్ మహీంద్రా కంపెనీలో వర్క్ చేశానండి. ఓకే అండి. మా 10 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు నాకు సర్వీస్ కూడా ఇవ్వకుండా టెర్మినేషన్ చేశారు ఎంప్లాయ్మెంట్ నుంచి. 2017లో నేను టెర్మినేషన్ చేశాను ఎంప్లాయ్మెంట్ నుంచి. ఇప్పటి వరకు నేను లేబర్ కోర్టు సంప్రదిస్తే లేబర్ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్ళాను, రిట్ పిటిషన్ వేసాను హైకోర్టులో. 2017 నుంచి నా పిటిషన్ పెండింగ్ లోనే ఉంది. ఎన్నిసార్లు మెన్షన్ చేసినా కూడా లిస్ట్ లోకి రావట్లేదు. అది చాలా సమస్యగా ఉంది మేడం. నాకు సర్వీస్ ఇవ్వకుండా, నా జాబ్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది. అది లోకల్ ద్వారా ఉన్న న్యాయ సహాయం పొందవచ్చా ఈ ఐటీ ఇండస్ట్రీ? ఎంతమంది వేశారండి కేసు? మీతో పాటు ఇంకెవరైనా వేశారు? ఉన్నామండి, మేము 6 ఉన్నాము. 6 కలిసి రిట్ పిటిషన్ వేసాం హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో అండి. ఓకే, లాయర్ గారు మీరు అంటే మీ కేసు లిస్టులో రావట్లేదని చెప్తున్నారు కదా, మీ అర్జెన్సీని బట్టి మీ అడ్వకేట్ గారితో జడ్జి గారి ముందు రిప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు స్లిప్ ఇస్తారు లిస్టులో పెట్టమని చెప్పేసి, దాన్ని బట్టి చేయొచ్చు. ఒకవేళ లేకుంటే కనుక కూడా ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్ ఉంది కదా, లేబర్ కోడ్స్కు సంబంధించి కూడా ఏ డిస్టిక్లోకి అయితే వస్తుందో మీ లేబర్ కోర్టు, అక్కడ పోయి న్యాయ సేవాధికారిని సంప్రదించినట్టయితే వాళ్ళు మీకు కౌన్సిల్ని అపాయింట్ చేస్తారు. వాళ్ళకు నోటీస్ ఇచ్చేసి వయా మీడియా ఏమైనా సెటిల్మెంట్ జరుగుతుందా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రయత్నించి మీ కేసు సాల్వ్ కానికి చూస్తారు. అంటే దీనికి ఒకటి అడిషన్ అండి, సార్ చెప్పినట్టు అంటే హైకోర్టులో కూడా హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది ఉంటుంది. జిల్లా కోర్టులతో పాటు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కూడా ఉంటుంది. అంటే మీ విషయం అన్నది ఇప్పుడు మీకు హైకోర్టులో ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఆ పెండింగ్ ఉన్న కేసులో మీ ఎంప్లాయర్ కూడా వచ్చేసి రాజీ చేసుకుని ఏమన్నా రాజీ తగ్గ ఉంటే అది అక్కడ చేసుకోవచ్చు. కానీ మీకు ఏ సిచ్యువేషన్ లో ఎంప్లాయ్మెంట్ మీద టర్మినేట్ చేశారో కూడా తెలియదు ఇప్పుడు మనకి. సో ఆ టర్మినేట్ చేసినప్పుడు అది గనక అది ఆ టర్మినేషన్ అన్నది చిన్న చిన్న వాటి వల్ల అయి మీకు అది రాజీకి మీ ఎంప్లాయర్ వచ్చినట్లయితే అదేమన్నా అవకాశం ఉంటుంది. లేదంటే హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం మనం గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలా ఆగిపోయింది 2017 నుంచి, అది ముందు కదలట్లేదని చెప్తున్నారు. అంటే చాలా కారణాల వల్ల కేసులు, దానికంటే ముందు కేసులు చాలా కేసులు ఉండిపోవచ్చు, పెండెన్సీ ఆ బెంచ్ దగ్గర చాలా కేసులు ఉండవచ్చు. కాబట్టి ఆ కేసు రావడానికి దానికంటే ముందు కేసులు పరిష్కరించిన తర్వాత మాత్రమే గౌరవ హైకోర్టు వారు ఆ కేసు టేకప్ చేయొచ్చు. ఉన్న కేసుని తను ఇప్పుడు న్యాయ సేవాధికార అంటే హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పరిష్కరించుకోవడానికి వీలుంటుందండి. అంటే అది ఒకవేళ రాజీ పరిచినట్లయితే, రాజీకి అవకాశం ఉన్నటువంటి కేసు అయినట్లయితే హైకోర్టు వారి బెంచ్ కి చెప్పినట్లయితే వాళ్ళు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి పంపిస్తారు. ఆ బెంచ్ లో కూడా హైకోర్టు జడ్జి గారే ఉండి ఆ కేసుని పరిష్కరించడం జరుగుతుంది. ఓకే, మరొక కాల్ తీసుకుందాం అండి. కరీంనగర్ నుంచి మసూదన్ గారు. హలో. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మాది కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి సంబంధించిన దాదాపు ఒక 200 కుటుంబాలకు సంబంధించిన భూములు 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం సార్. ఓకే. మా కుటుంబ అవతలి వాడు భూ కబ్జాదారు, కరువులు కట్టిన భూ కబ్జాదారుడు ఒక్కడే పర్సన్. ఆ ఒక్క పర్సన్ కి ఈ 100,000 ఎకరాలు రేట్ వచ్చిందని చెప్పేసి క్లియర్ గా ఎంక్వైరీ చేసి వీడియో పెట్టి ఎంక్వైరీ చేసిన కలెక్టర్ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అయినా కూడా కోర్టులలో మేనేజ్ చేస్తున్నారు సార్. హైకోర్టులో ఎక్కడ పోయినా కానీ అక్కడ మేనేజ్ చేస్తున్నారు. మరి నాకేం తెలియట్లేదు. హైకోర్టులో కూడా ఈ లంచాలు, ఒకవేళ లంచాలు అక్కడ ఇదైతే లంచాలు ఇస్తే కూడా సెటిల్మెంట్ తెచ్చుకుంటున్నారు. అక్కడ మాకు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం, అయినా కానీ మాకు న్యాయం జరగట్లేదు. ఎక్కడ పోయినా కానీ ఆయన డబ్బులతోనే మేనేజ్ చేస్తున్నారు సార్. మరి ఎక్కడ పోయినప్పుడు న్యాయస్థానం కానీ న్యాయం జరగకపోతుంది, ఎక్కడ పోయి మాట చెప్పవలసిన చెప్పండి. దాదాపు 8 మంది ముసలి వాళ్ళు కూడా చనిపోయిందో, ఇంకా కూడా అంత చాలా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ జాబ్ ఉండదు, ఏముండవు, చాలా బీద వాళ్ళు ఉన్నాం సార్. దీనికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయం లాయర్ గారు చెప్తున్నారు, వినండి. మసూదన్ గారు, మీరు లంచాలతోని పని అవుతుందనే ఇంప్రెషన్లో ఉండకూడదు. అలా జరగదు. మీరు ఎవరినైతే అడ్వకేట్ని పెట్టుకొని మీరు కోర్టులో వాదిస్తున్నారో అది కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం అయ్యేటట్టు చూసుకోండి. కరెక్ట్ అడ్వకేట్ని ఎంచుకొని మీరు కేసు వేసినట్టయితే 100% మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరేదో భూములు కబ్జా కోల్పోయినామని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో అది అంత ఈజీ అయిన విషయమేం కాదు. ఒకరి భూమి ఒకరు ఆక్రమించుకొని చేసేంత అది కాదు.
చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మీకు న్యాయం జరుగుతుంది. మీకు అలా జరగదు, ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే కనుక మీరు దగ్గరలో ఉన్న న్యాయ సేవాధికారిని సంప్రదించండి. వాళ్ళు మీకు లీగల్ ఎయిడ్ అందిస్తారు. దాన్ని బట్టేసి మీకు న్యాయం స్వతరంగా జరుగుతుంది. హలో మసూదన్ గారు, మాకు ఆపోజిట్ పర్సన్ ఛాలెంజ్ చేస్తున్నాడు, మీ ఎక్కడ పోయినా మీకేం జరగదు న్యాయం అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ల్యాండ్స్ అన్ని కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి ఉన్న ల్యాండ్స్ అండి? భూములు అన్ని ఎంక్వైరీ చేసి మాకు పాస్బుక్ ఇష్యూ చేయమని చెప్పేసి కూడా కలెక్టర్ మొన్న 2020 కూడా లక్ష్మణ్ గౌడ్ చీఫ్ జస్టిస్ గారు మా ఫేవర్ లో జడ్జిమెంట్ ఇస్తే కూడా మాకు పాస్బుక్ ఇవ్వకుండా మాకు ఈ కలెక్టర్ ఎంఆర్ఓ డిలే చేస్తే మళ్ళీ డబ్బులు పెంచిపోయి మళ్ళీ అక్కడ స్టే తీసుకొచ్చి మళ్ళీ తీసుకున్నాడు. మీరు సుప్రీంకోర్టు పోయినా ఎక్కడ పోయినా మీకు న్యాయం చేయాలని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎక్కడ చెప్పండి, చాలా బీదాలు. మధుసూదన్ గారు, ఒకవేళ మీకు జస్టిస్ లక్ష్మణ్ గారు ఆర్డర్ ఇచ్చారు, మీకు పాస్బుక్ లీమ్ చెప్పేసి కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చారని చెప్తున్నారు. అయినా కానీ వినండి, అయినా కానీ కలెక్టర్ గారు స్పందించకుండా మీకు పాస్బుక్లు ఇవ్వనట్టయితే మీరు కంటెంప్ట్ పిటిషన్ వేయాల్సి ఉంటుంది హైకోర్టులో. మీ అడ్వకేట్ను సంప్రదించి కంటెంప్ట్ పిటిషన్ వేసుకుంటే మీకు తగిన న్యాయం జరుగుతుంది. ఓకే, చెప్పాను కదా, బెంచ్ మీద రావడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానిలో అర్జెన్సీ ఉన్నదని చెప్పేసి జడ్జి గారు ముందు రిక్వెస్ట్ చేసుకుంటే జడ్జి గారు ఆ కోర్టు ఆఫీసర్ను డైరెక్ట్ చేస్తారు, స్లిప్ ఇచ్చేసి లిస్టులో వచ్చేట్టు చూడండి అని చెప్పేసి. అప్పుడు లిస్టులో వస్తాయి. ఎందుకంటే మీకంటే ముందు పెండెన్సీ ఉన్న కేసులు చాలా ఉన్నాయి. హైకోర్టులో చాలా కేసెస్ పెండింగ్ ఉంటాయి. 15-14 ఇయర్స్ నుంచి కూడా కేసెస్ రాని కేసులు ఎన్నో ఉన్నవి. ఇట్లా అర్జెన్సీ ఉంది, ఇలా జరుగుతుంది అని చెప్పి మీరు కోర్టు దృష్టికి తీసుకెళ్తే కనుక కంపల్సరీ మీకు అవుతుంది, న్యాయం జరుగుతుంది. ఓకే, కరెక్ట్ అయ్యి ఉంటుంది. 87 years మా ఫాదర్ కూడా సఫర్ అవుతున్నాడు, మేము సఫర్ అవుతున్నాము, ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు సార్. అసలు మాకు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒకటి సింగిల్ పర్సన్ ఇన్ని కుటుంబాలను సఫర్ చేస్తుంటే అక్కడ మేము మొరపెట్టుకున్నా కానీ మాకు న్యాయం జరగట్లేదు. ఎక్కడ పోయినా డబ్బులు పడేసి మేనేజ్ చేస్తున్నారు సార్. ఇది ఒక్కటి తెలంగాణలో అనేది ఎంత చేస్తారు, చాలా పెద్ద ఇష్యూ ఇది. తెలంగాణలో ఎంటైర్ ఎక్కడ చూసినా మీరు ఇట్లాంటి కేసు దొరకదు సార్. ఎందుకంటే చాలా మంది దీని మీద డిపెండెంట్ ఉన్నాము, చాలా మంది ఉన్నాము. మా ఆపోజిట్ వాళ్ళు ఒక్కడే సింగిల్ పర్సన్ సార్. ఇది చాలా బిజీ సార్ కేసు. దానికి ఎక్స్ప్లెయిన్ చేసి న్యాయం చేయాల్సి వస్తుంది. మీరు ఇది నోట్ చేసుకోండి, మీ చేతిలో మాకు న్యాయం జరిగేటట్టు చేస్తే మాకు సంతోషం సార్. నేను చెప్పిన ఫాలో కండి, మీకు 100% మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారండి. అట్లా కాకుండా మీరు ఒక్కసారి మీరు చెప్పారు గౌరవ హైకోర్టు వారు, అంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అది, హైకోర్టు వారు తీర్పు చెప్పిన తర్వాత ఎవరైనా కూడా వినాల్సిందే. ఇప్పుడు వకీల్ గారు, అడ్వకేట్ గారు చెప్పారు, మీరు మీ అడ్వకేట్ని సంప్రదించి మీకు ఆర్డర్ ఇచ్చినా కూడా న్యాయం జరగట్లేదంటే మీరు కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు దగ్గరలో ఉన్న న్యాయ సేవా సంస్థను సంప్రదించండి, మీ ఆర్డర్ కాపీస్ అన్ని ఒకసారి తీసుకురండి. వాళ్ళేమైనా మీకేమన్నా కలెక్టర్ గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లి మీకేమైనా న్యాయం చేస్తారేమో చూసుకోండి. మరి కాల్ తీసుకుందామండి. అనంతపూర్ నుంచి మంజుల గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. ఇప్పుడు మా అమ్మది ఒక 6 acres భూమి రిజిస్టర్ కావట్లేదు. అది మా అన్న బావ కొడుక్కి బిడ్డలు ఎవరు చూడట్లేదని వీళ్ళ మా రాయాల అని అనుకుంటున్నారు మేడం. నా కొడుక్కి ఇస్తాను నేను అంటాను అని రాయాల అనుకుంటున్నారు. వీళ్ళ రాస్తే బాగుంటుంది, అగ్రిమెంట్ ప్రకారంగా రాస్తే బాగుంటుంది. అంటే వీళ్ళు బెదిరేయడానికి పిల్లల్ని, నాకు ఇట్లా నా కొడుకున్నాడు, నా కొడుక్కి చూస్తాడు, ఆస్తి అంతా ఇచ్చేసి అని ఇవ్వడానికి మేడం. మీ అమ్మగారికి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? పుట్టినింటి ఆస్తి మేడం. వాళ్ళ పొదుపు కింద వాళ్ళ అమ్మ ఒక్కతే కూతురు మేడం. అది వాళ్ళ పుట్టినింటి. ఇప్పుడు ఆవిడేంటి మనవడి పేరు మీద రాద్దాం? కొడుకు, బావ కొడుకు మేడం. బావ కొడుకు. ఓకే, అంటే మీ అమ్మగారికి బావ కొడుకు అంతే కదండి? ఓకే, మీరెంత మంది పిల్లలమ్మా? మేము 3 మేడం. ఓకే, మీ అందరికి అంగీకారమేనా అది? వీళ్ళు ఎవరు ఒప్పుకో, అంటే అమ్మ పుట్టినింటి ఆస్తి కదా మేడం, ఎవరు అమ్మని చూడట్లేదు. అమ్మ ఆస్తి ఒకటి కావాలా, అమ్మని ఎవరు చూడరంట, అమ్మ జీవనాధారం కూడా ఏమి ఇవ్వరంట. అందుకని అమ్మ నేను ఏది ఇవ్వను, ఆస్తి ఇవ్వను, కొన్ని రిజిస్ట్రేషన్ అయితే అవి రిజిస్ట్రేషన్ అన్న పేరు మీద చేసేసి కొన్ని వీళ్ళ అమ్మ రాయాలా అని అనుకుంటున్నారు మేడం. ఓకే, ఇద్దరు ఒప్పుకోకుందానికి కూతుర్లు. ఓకే, ఒకవేళ ఆస్తి రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు చూడకపోతే అమ్మా? చూడట్లేదు అనే కారణంతోనే కదా రాసిస్తున్నారు. చూస్తామన్నారు మేడం వాళ్ళు కూడా అట్లా.
ఓకే, ఇప్పుడు ఎలా చేస్తే మంచిది అని మీరు అడుగుతున్నారు అంతేనా? అవును మేడం, వీలునామా చేయాలా అగ్రిమెంట్ ప్రకారం చేయాలా? ఓకే లాయర్ గారు. మేడం పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి అంటుంది కాబట్టి ఆమెకు రైట్ ఉంటుంది. ఆమె ఎలా చేయదలుచుకుంటే అలా చేయొచ్చు. ఎవరు చూస్తారు అనే నమ్మకం ఉంటే వాళ్ళకి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది ఎట్లా వీలునామా రాయిస్తే అగ్రిమెంట్ ప్రకారంగా రాయితే మీరు ఒకవేళ అనుకుంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ మీ అమ్మగారు ఉన్నప్పుడే ఆమె ఎవరికి చేయదలుచుకుందో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది రిజిస్టర్ కావట్లేదు సార్, కొంచెం పెండింగ్ పడింది, మరి అవుతుంది అన్నారు. అంతవరకు గానీ ఉండకుండా మా రిజిస్టర్ ఆఫీస్ లో వీలునామా రాయాలనుకుంటాను. అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే కనుక వీలునామా చేసుకుని ఆ వీలునామా కూడా రిజిస్టర్ చేసుకోండి. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్, బట్ ఏంటంటే మీరు చేసుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. వీలునామా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సార్? చేసుకోవచ్చు. ఓకే సార్. అది కంపల్సరీ ఏం కాదు, కానీ చేసుకుంటే విట్నెస్లు ఉంటారు, తీసుకెళ్లి రిజిస్ట్రార్ దగ్గర చేసుకుంటే అథెంటిసిటీ ఎక్కువ ఉంటుంది. రేపు కాదు మీరు సంతకాలు పెట్టించుకోరు అనే డౌట్లన్నీ రాకుండా ఉంటుంది. తక్కువ ఫీజు ఉంటుందమ్మా వీలునామాకు, చాలా తక్కువలో ఖర్చుతో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మామూలుగా ఈ అంటే సేల్ డీడ్లు కానీ గిఫ్ట్ డీడ్లకు అయినట్టు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ ఉండదు. ఏదో మినిమం అమౌంట్తోనే వీలునామా రిజిస్టర్ అయిపోతుంది. సరే, కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి విజయ్ గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. అంటే మా గ్రాండ్ ఫాదర్ ఒక ల్యాండ్ లోడ్ ఉండేది ఆయన, కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 73 వచ్చినప్పుడు సీలింగ్ లో మొత్తం ల్యాండ్స్ వెళ్ళిపోయినాయి. అది పోయిన తర్వాత ఇళ్ళకి ఒక 50 acres వచ్చింది మేడం. ఇప్పుడు మా తాతకి ఇద్దరు, అంటే మా మదర్ వాళ్ళు వాళ్ళ ఇద్దరు డాటర్స్, ఇంకా సీలింగ్ వెళ్ళిపోయి ఇంకా మేము కొంచెం చదువుకునే లోపే ల్యాండ్స్ ఏం లేవు. ఇప్పుడు మా మదర్ పేరు పైన, చిన్నమ్మ పేరు పైన ఒక 100 square yards కూడా లేదు. సో మనం ఇలాంటి కేసులో ఏదైనా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అప్రోచ్ అయ్యి మనకేం ల్యాండ్స్ కి ఒకప్పుడు ఉండే సీలింగ్ లో వెళ్ళిపోయినాయి అని రిక్వెస్ట్ పెట్టుకుంటే మనం క్లెయిమ్ చేసుకోవచ్చా మేడం? మళ్ళీ సీలింగ్ లో వెళ్ళిపోయాక 50 acres ఉంది అన్నారు కదా, అది ఇంకా అప్పుడే మా తాత ఇంకా పూర్ వాళ్ళకి వీళ్ళకి డొనేట్ చేసినాడు. ఆయన చనిపోయి కూడా 20 years అవుతుంది. ఆ సీలింగ్ కి ముందు డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి మేడం, అంటే మా గ్రాండ్ డాటర్ గ్రాండ్ ఫాదర్ పేరు పైన ఉండే ల్యాండ్స్ అని. ఓకే, సో ఇందులో సార్ తో ఒపీనియన్ తీసుకున్నాం. జడ్జి గారు సీలింగ్ లో వెళ్ళిపోయి అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే సీలింగ్ యాక్ట్ ప్రకారం తీసుకుని ఉండొచ్చు అండి. కానీ మీకు ఆ సీలింగ్ లో ఏమన్నా ఇబ్బంది ఉంది, అట్లాంటి ఏమైనా ఇబ్బంది జరిగి సీలింగ్ లో తీసుకోకూడదు కూడా తీసుకున్నారని మీకు అనిపించినట్లయితే మీరు ఒకసారి దరఖాస్తు పెట్టుకోండి. మీ దరఖాస్తుని జిల్లా కలెక్టర్ గారు ఒకసారి పరిశీలించి మీకు లేదు సీలింగ్ ప్రకారం ఎక్కువ తీసుకున్నారని అనిపించినట్లయితే మీకు ఏమైనా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. లేకపోతే రూల్స్ ప్రకారం తీసుకున్నప్పుడు అంటే మా గ్రాండ్ ఫాదర్ కి అప్పుడు అంత నాలెడ్జ్ లేకుండే సార్, ఎక్కువ అంటే వాళ్ళ అంటే ఇక్కడ ఎట్లా జరిగిందంటే మీ గ్రాండ్ ఫాదర్ కి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, వినండి మేడం, గ్రాండ్ ఫాదర్ కి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మీ కలెక్టర్ గారు వాళ్ళు తీసుకున్నప్పుడు గవర్నమెంట్ మిషనరీ ఏది కూడా వాళ్ళు రూల్స్ ప్రకారమే తీసుకుంటారు. వాళ్ళు ఏది కూడా రూల్స్ మీ తాతయ్య గారికి నాలెడ్జ్ లేదని చెప్పేసి వాళ్ళు ఎక్కువ తీసుకోకపోవచ్చు. అట్లా మీ దృష్టికి ఇప్పుడు అట్లా తీసుకున్నారని ఒకవేళ వచ్చింది అనుకోండి, ఎక్కువ తీసుకున్నారని వచ్చింది అనుకోండి, ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు పరిశీలిస్తారు. జనరల్గా అయితే ఇలాంటివి రూల్స్ ప్రకారమే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు మా రిలేటివ్స్ అందరూ వాళ్ళ వైఫ్ పేరు పైన పెట్టుకున్నారు సార్. మా తాతకి నాలెడ్జ్ లేక అమ్మమ్మ పేరు పైన పెట్టుకోలేదు. ఎంతైతే సీలింగ్ ఉండాలో అంతే మీ తాతయ్య గారికి పెట్టేసి మిగతాది కలెక్టర్ గారు తీసుకొని ఉండొచ్చు గవర్నమెంట్ తరఫు నుండి. ఓకే, ఎక్కడ జరిగినా అసలు ఎవరికి చెప్పట్లేదు సార్, ఎవరికి కరెక్ట్ డీటెయిల్స్ చెప్పట్లేదు. మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి, మీరు ఒక అప్లికేషన్ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వండి. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఎట్లా ప్రాసెస్ అవుతుందో చూడండి. మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 4 రోజులు వెయిట్ చేయండి. 4 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఆయన చెప్పేదాన్ని బట్టి మీరు ఆయన అప్లికేషన్లో మీకు ఏమైంది ఆన్సర్ ఏదో ఒక ఆన్సర్ ఇస్తారు. ఈ కారణం వలన ఇస్తారు. లేదంటే మీరు న్యాయ సేవా సంస్థ ద్వారా కూడా ఒక అప్లికేషన్ మీరు అక్కడ కాకపోతే ఏంటంటే ఒక అప్లికేషన్ అక్కడ ఇచ్చినట్లయితే మీకు ఏ విషయం జరిగింది అక్కడ అనే విషయాన్ని క్లారిటీగా మీకు తెలియపరుస్తారు. అంటే యాక్చువల్లీ కలెక్టర్ ఆఫీస్ లో రిక్వెస్ట్ పెట్టినాం సార్ చాలా ఇయర్స్ నుంచి, ఏం బెనిఫిట్ అయితే ఉండట్లే. కోర్ట్ త్రూ వెళ్దాము అంటే ఒకప్పుడు ఉండే కదా సార్, ఇప్పుడు మన ల్యాండ్స్ వేరే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు వీఆర్ ఎంజాయింగ్, మనకేం లేదు అని అడుగుదామని సార్. కోర్ట్ త్రూ ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి సార్. కోర్ట్ త్రూ వెళ్ళాలన్నప్పుడు మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్, అన్ని రిలవెంట్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉండాలండి. వెళ్ళినప్పుడే ఒక అడ్వకేట్ వేసినట్లయితే మీరు ఒక అడ్వకేట్ ని సంప్రదించినట్లయితే ఆయన అడ్వకేట్ కోర్టులో కేసు వేస్తారు.
మీరు అడ్వకేట్ పెట్టుకోలేని స్తోమత ఉన్నట్లయితే, మీకు ఉచితంగా న్యాయ సహాయానికి మీరు అర్హులైనట్లయితే మీకు ఉచితంగా కూడా ఒక అడ్వకేట్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. న్యాయ సలహా కోసం మీరు సంప్రదించవలసిన మా ఈమెయిల్ ఐడి nyayasewa@ttv.co.in. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.